గౌతమ్ గారు అధికారంలోకి రావాలంటే పాదయాత్ర మాత్రమే చేస్తే ఓకే, నేను సరిపోతుందా? లీవ్ అవ్వమంటారండి? ఆ, నేను లీవ్ అవ్వచ్చా? ఎందుకు వెంకటేశ్వర రెడ్డి గారు మీకు 10 minutes ఇచ్చాను నేను. మీకు 10 minutes మాట్లాడాను. మమ్మల్ని ఎందుకు డిబేట్ కి పిలవటం? రైట్ రైట్ మమ్మల్ని ఎందుకు డిబేట్ కి పిలవటం? మా వాయిస్ అందరికి 10 విన్నప్పుడు. minutes ఇచ్చాను సార్. 40 minutes అయింది. మాకు ఇవ్వలేదండి, మాకు ఇవ్వలేదు. మధ్యలో ఎందుకు మాట్లాడారు? ఆయనకి ఒక 5 నిమిషాలు ఇవ్వండి, తర్వాతే మాట్లాడదాం. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ చేయండి. అయితే మీరు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలంటే పాదయాత్ర మాత్రమే చేస్తే సరిపోతుందా? సామాజిక సమీకరణలు లేకపోతే ఇతర పార్టీలను కలుపుకోయే పరిస్థితి ఉండదా? కేవలం మొండి వైఖరితో వెళ్తే సరిపోతుందా? ఆడదెవరు కలుస్తారండి బాబు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడొచ్చండి, మాట్లాడండి సార్. మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే క్లియర్ గా నాకు 2 నిమిషాల 3 నిమిషాల ఒక టైం చెప్పండి. ఆ టైంలో నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళని రాసి పెట్టుకోమనండి. రాసి పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పుకుంటారో వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పుకోమనండి. ఒక 3 minutes టైం మీకు మాట్లాడండి. మధ్యలో ఊరక సొల్లు రొల్లుడు వద్దు ముసలోళ్ళలాగా. అదిగో దయచేసి వెంకటేశ్వర రెడ్డి గారు దయచేసి మీరు గౌతమ్ గారు ఒక నిమిషం. నోటికొచ్చినట్టు 5 సంవత్సరాలు నోరు వాయి పట్టకుండా నోటికొచ్చిన మాటలన్నీ రైట్ గౌతమ్ గారు ఒక నిమిషం. డిబేట్లో ఇలాగా పద్ధతి లేకుండా నోరు మాట్లాడితే సంపాదించుకొని నేను మాట్లాడేవాళ్ళు పిలిచేది. రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు తప్పు మాట్లాడేవా మధ్యలో రైట్ రైట్ రఫీ గారు ఒక నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు మేము ఒకటే అంటున్నామండి, మేము ప్రతిపక్ష నాయకులుగా ప్రజల వాయిస్ వినిపించడానికి మేము ప్రజల్లోకి వెళ్తాము. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే, మేనిఫెస్టో అంతా కంప్లీట్ చేస్తే, ఇప్పుడు వీళ్ళు వేసే ప్రశ్నలన్నీ రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, అది భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ అభివృద్ధి మీద అంశాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ఇవేవి ఆ ప్రశ్నలు రాష్ట్రంలో మమ్మల్ని వేయరు కదా, మా దగ్గరకు రారు కదా. వాళ్ళు చేస్తే రారు కదా. సమస్యలు అడగడానికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు వస్తారు? ప్రభుత్వం ఇబ్బంది పెడితే లేదా ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతే, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే వాళ్లే ప్రజలు వస్తారు ప్రతిపక్షం దగ్గరికి వాళ్లే వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇంతమంది జనం వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? డబ్బులకి ఇస్తున్నారా? 4 కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులు పెట్టి తెస్తున్నారు. దాని అర్థం ఏంటి? డబ్బులు పెట్టి తెస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి మనిషికి 500 ఇచ్చి తీసుకొస్తున్నారు వెహికల్స్ పెట్టి. రైట్ రైట్ మీకు అర్థమైంది కదా కూటమి ప్రభుత్వానికి ఎంత భయం ఉందో. రైట్ రఫీ గారు అయిపోయిందండి, టైం కూడా అయిపోయింది. డిబేట్ లో ఒకరు వచ్చి మాట్లాడాలన్నా ఎక్కడ ప్రతిపక్షం వాయిస్ ఎక్కడ వినపడితే ప్రజలు ఎక్కడ ఈ విషయాలన్నీ తెలుస్తాయో వాళ్ళ అబద్ధాలన్నీ. ఇప్పుడు రేపొద్దున మా పార్టీ ఆల్రెడీ QR కోడ్ తోటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఏమిచ్చింది, అందులో ఉన్న పథకాలేంటి, ఇప్పటి వరకు ప్రజలకి ఏమందిని ఏమందలేదు అనేది నియోజకవర్గాల వారీగా మేము సర్వే చేపట్టాం. మా కార్యకర్తలు డోర్ టు డోర్, వాళ్ళు ఎట్టాగు సంవత్సర కాలంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదు, డోర్ టు డోర్ తిరగలేదు, గ్రామాల్లో తిరగలేదు. అధికారులు కూడా ప్రజల్లో తిరిగే పరిస్థితి లేక ఆఫీసులకు పరిమితమయ్యారు, నాయకులు వాళ్ళ క్యాంప్ ఆఫీసులకు పరిమితమయ్యారు. కాబట్టి మేము డోర్ టు డోర్ మేము వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇదిగో ఈ పథకాలు హామీలు ఇచ్చింది, ఇవి అమలు ఎంతవరకు మీకు ఇప్పటికి వరకు అందాయి అనే వాటి మీద మేము సర్వే నిర్వహిస్తున్నాం. రఫీ గారు మనం లైనప్ లో వస్తున్నాం. గౌతమ్ గారు మాట్లాడి చాలా సేపు అయింది. తెలుస్తుంది, ప్రజల యొక్క అభిప్రాయం తెలుస్తుంది. అట్లానే వాటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు, ఏమేమి వాళ్ళకున్న కష్టాలు కానీ చూద్దాం. జగన్ పాదయాత్ర 2.0 ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూద్దామండి. రైట్ గౌతమ్ గారు నిజంగా సామాజిక